ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభునామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. దేవుడు మనతోటి యెషయా గ్రంథంలోని 35వ అధ్యాయం ద్వారా మాట్లాడదలించారండి. యెషయా ప్రవక్త 10 వచనాలు రాశారండి. 10 వచనాలు కూడా ఇశ్రాయేలీయులు 150 సంవత్సరాలు బబిలోను దేశంలో బానిసలుగా ఉండి దాసత్వం నుంచి విమోచించబడి తమ దేశానికి వచ్చిన తర్వాత ఎలా జీవిస్తున్నారో, వారి జీవితంలో దేవుడు ఏమి చేసి ఉన్నారో చక్కగా వివరించారండి. మరి విమోచించబడిన వారిగా వచ్చినటువంటి వారి జీవితంలో చేసిన కార్యములు మరి ఈ దినాలలో మనము కూడా క్రీస్తు రక్తము చేత మన పాపముల నుంచి శాపముల నుంచి విమోచించబడిన వారముగా ఉన్నాం కదండి. మరి మన జీవితాల్లో కూడా ఈ కార్యాలు జరుగుతున్నాయి. మన జీవితాలు కూడా ఇదే విధంగా ఉన్నాయి. 10 వచనాలు కూడా మీరు చదవండి. ఈ వచనాల్లో నన్ను చాలా ఆశ్చర్యపరిచినటువంటి ఒక వచనం చూశానండి. నేను ఆ మనసుకు అది చాలా కదిలించింది. ఎంత గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నామో, మన దేవుడు ఎంత గొప్ప కృప కలిగిన దేవుడు, కరుణా కటాక్షములు కలిగిన దేవుడు అనేది వాక్యం చదువుతుండగా నాకు చాలా సంతోషం అనిపించిందండి, ఆనందం కలిగింది. మాటలు 8వ వచనంలో ఉన్నాయి. విమోచించబడిన మనతో దేవుడు మాట్లాడుతున్నారండి. క్రీస్తు రక్తంతో కడగబడి పరిశుద్ధీకరించబడిన మనతో ఈ దినమున దేవుడు మాట్లాడుతున్న మాటలు, అక్కడ దారిగానున్న రాజ్య మార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. మన జీవితాలు కూడా క్రీస్తు రక్తంతో కడగబడి పరిశుద్ధీకరించబడి నేనే సత్యము జీవము మార్గము అని యేసు ప్రభువు చెప్పినటువంటి ఆ పరిశుద్ధ మార్గములో, క్రీస్తు మార్గములో, సత్యములో అవునంటే అవును, కాదు అంటే కాదు అని కపటము లేని యథార్థమైనటువంటి జీవితములో, నీతిమంతమైనటువంటి జీవితంలో మనము జీవించడానికే కదండి మనల్ని ఆయన కుమారులుగా, ఆయన సహోదరులుగా, మనల్ని స్నేహితులుగా పిలుస్తూ మన కుడి చేతిని దక్షిణాస్తంతో పట్టుకొని నడిపిస్తున్నారు కదండి. అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గం అంటండి. మనలో అపవిత్రత అనేది ఉండకూడదు అనేది ఇది మనకు ఒక హెచ్చరిక అండి. అలాగే అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును అనగా దేవుని వాక్కుకి, దేవుని చిత్తానికి లోబడి, దేవుని చిత్తానికి విధేయత చూపిస్తూ మనము దేవుని మార్గంలో నడిచినట్లయితేనే మన కొరకు ఒక మార్గం ఏర్పరచబడుతుంది అని ఇక్కడ స్పష్టంగా వివరించబడుతోందండి. మరొకసారి చదువుతాను. అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. ఎవరమైతే క్రీస్తు రక్తంలో విమోచించబడిన వారముగా క్రీస్తు చిత్తంలో నడుస్తామని, విధేయత కలిగిన జీవితం జీవిస్తామని, యథార్థవంతమైన జీవితం క్రీస్తు చిత్తమును వెదుకు వారముగా ఉండి ఆయన మార్గములో నీతిమంతులుగా జీవిస్తామని నిర్ణయించుకుంటామో వారు అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. అంత స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారండి దేవుడి ఈ దినాన మనతోటి. నాకు ఆశ్చర్యం కలిగినటువంటి మాట ఆ లైన్ చదువుతున్నానండి 8వ వచనంలోనే. 3 లైనును దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. ఇదండి నాకు ఆశ్చర్యం కలిగించింది. 3 అనగా మరి దాని గురించినటువంటి నిర్వచనము కూడా మరి యెషయా గ్రంథంలోనే 32వ అధ్యాయంలోని 6వ వచనంలో చెప్పబడుతోందండి. 3 మూఢవాక్కులు పలుకుదురు అనగా అసందర్భమైన మాటలు, అర్థము కాని మాటలు పలుకుతారటండి 3. అంతేకాకుండా భక్తిహీనముగా నడుచుకుంటారట. యెహోవాను గూర్చి కాని మాటలు మాటలాడుచు అనగా సృష్టికర్త అయిన దేవునికి విమర్శిస్తూ, దేవుణ్ణి వ్యతిరేకిస్తూ, దేవుని కూర్చి కాని మాటలు మాట్లాడతారట. ఆకలిగొనిన వారి జీవనాధారము తీసుకొనుచు, దప్పిగొనిన వారికి పానీయము లేకుండా చేయుచు. అలాంటి ప్రవర్తన కలిగి ఉంటారంటండి. ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టే ప్రేమ లేని వాడిగా, దాహము కొనిన వారి దాహము కూడా తాగకుండా చేసే వ్యక్తిగా జీవిస్తాడటండి 3. హృదయపూర్వకంగా పాపం చేస్తారు అని మరి అలాంటి 3 కూడా మరి 35వ చెప్తున్నారు కదా. దేవుని యొక్క ప్రణాళికలో ఉంటే, దేవుని యొక్క కృప పొందినప్పుడు ఎలా నడుస్తాడంటండి, ఆయన మార్గములో త్రోవను తప్పక నడుస్తాడు అటండి. అలాగున దేవుని కనికరము కలిగిన హస్తము, ఆయన చాచిన బాహుతో ఆనాడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలును తీసుకొచ్చినట్టుగా అలాంటి 3 కూడా సందర్భోచితము కాని మాటలు మాట్లాడే 3 కూడా నడిపించే ఆ దేవాది దేవుడు మరి మన పట్ల ఎంతో మనల్ని వారసులుగా, ఆయన కుమారులుగా మనల్ని చూస్తూ వెలకట్టలేనటువంటి రక్తముతో మనల్ని విమోచించిన మన దేవాది దేవుడు మన జీవితంలో
మన కుటుంబీకులు, రక్షణ పొందిన వారు ఎంతో మంది ఉన్నారు. మనం ఎన్నో పరిస్థితుల్లో నలిగిపోతూ ఉంటాం. మనతో మాట్లాడుతున్న మాట అండి 35వ అధ్యాయంలో 4వ వచనములో, తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. 4వ వచనంలో చివరి మాట అండి, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. రక్షణ పొందిన మన కుటుంబీకులను ఆయన రక్షిస్తానని సెలవిస్తున్నారు. తత్తరిల్లుతున్న మనతో, మన వాళ్ళు ఇంకా రక్షణ పొందలేదు అని మనం వేదనతో ఉన్న మనతోటి భయపడక ధైర్యముగా ఉండుము అని అంటున్నారండి. ఈ దినమున మనతో దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారో చూడండి. అంతేకాదు కానీ విమోచించబడిన మనతో చెబుతున్న మాట అండి 9వ వచనంలో, విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు అంటున్నారు. విమోచించబడిన మనతోటి 10వ వచనంలో, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనికి వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందముండును. దేవుని యొక్క కృపా కటాక్షములు కలిగినటువంటి ఆయన హస్తము మనతో ఉన్నప్పుడు, ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశిస్తున్నప్పుడు ప్రతి దినము మనతో ఆనందం ఉంటుందని దేవుడి దినాన మనతో వాగ్దానం చేస్తున్నారండి. మరి మూఢుడిని కూడా త్రోవ తప్పక నడిచే కృప చూపించే ఆ దేవాది దేవుడు మన జీవితంలో, మన కుటుంబీకుల్లో రక్షణ పొందని వారిని కూడా నడిపించడానికి ఆయన కృపాహస్తం చాచి ఉన్నారండి. ప్రార్థన చేసి ముగించుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవా తండ్రి, మమ్మల్ని ఈ దినమున ధైర్యపరుస్తూ తత్తరిల్లవద్దని, భయపడవద్దని చెబుతూ రక్షణ పొందని మా కుటుంబీకులందరికీ రక్షణ ఇవ్వటానికి నేనే వచ్చి రక్షణ ఇస్తానని సెలవిస్తున్న మా దేవా, మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం. వింటున్న ప్రతి ఒక్కరిని వారి వారి కుటుంబాలు కూడా మీ సంధానంలోకి తీసుకుని వస్తూ రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షించి నాయనా మీ చిత్తంలో మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనము 35వ అధ్యాయంలో 3 వచనాలు మాత్రమే ధ్యానించామండి. దేవుని యొక్క ఉద్దేశము మన జీవితంలో ఆ 10 వచనాలు కూడా జరగాలని ఈ దినమున మనతో మాట్లాడుతున్నారు. 10 వచనాలు కూడా మెడిటేట్ చేయండి. మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడినట్లుగా మీరు మెడిటేట్ చేయండి. మీకు ప్రార్థన అవసరత ఏదైనా ఉన్నట్లయితే ఈ క్రింద నెంబర్కి ఫోన్ చేయండి. మీతో కలిసి ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరులు ఏ సంఘానికి చెందిన వారైతే మా సియోని ఫెలోషిప్ తరపు నుంచి మేము ఆదివారపు ఆరాధనకు ఆహ్వానిస్తున్నాము. మీరు హైదరాబాదు నివాసులు కానట్లయితే, లేక మీరు సంఘానికి రాలేని పక్షంలో దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఆన్లైన్ అటెండ్ అవ్వమని ఆహ్వానిస్తున్నాము. మీరు మా సంఘ ఆరాధన ద్వారా మరియు వాక్యం ద్వారా ఆశీర్వదింపబడగలరని ఆశిస్తున్నాము.